అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. అందులో చాలా జంతువులు నివసిస్తూ ఉండేవి. అలాగే ఒక సింహం కూడా అక్కడే నివసిస్తూ ఈ అడవికి తానే రాజు అని చెప్పుకుంటూ రోజుకొక జంతువుని వేటాడి తన ఆకలిని తీర్చుకునేది. సింహంతో విసిగిపోయిన జంతువులు ఎలాగైనా దాని నుండి విముక్తి పొందాలి అనుకున్నాయి. అన్ని జంతువులు ఒకచోట చేరి ఎలాగా అని ఆలోచిస్తుంటే ఇంతలో ఒక నక్క, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, అలా చేస్తే మనం సింహం నుంచి విముక్తి పొందవచ్చు అని చెప్తుంది. తరువాతి రోజు నక్క సింహం దగ్గరికి వెళ్ళి, ఈ అడవిలో మీరే కాకుండా మరొక రాజు ఉంది, అది నేనే ఈ అడవికి రాజు అని చెప్పుకుంటుంది అని సింహంతో అంటుంది నక్క. అప్పుడు సింహం ఆవేశంతో, నేను మాత్రమే ఈ అడవికి రాజు, నన్ను ఆ సింహం దగ్గరికి తీసుకెళ్ళు అంటుంది నక్కతో. అప్పుడు నక్క సరే అని చెప్పి ఒక బావి దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ బావి లోపలే సింహం ఉంది అని చెప్తుంది. సింహం బావిలోకి చూడగానే దాని ప్రతిబింబమే దానికి కనబడుతుంది. అది నిజమే అనుకున్న సింహం దానిని అంతం చేయడానికి